ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా. సంతోషం నాయనా. ఇట్లానే నువ్వు మంచి మంచి చదువులు చదివి గొప్ప స్థాయికి వెళ్ళాలి నాయనా. వెళ్ళి ఆడుకో నాయనా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. అరే మామ, ఏం చేస్తుర్రా ఈడ? దీన్ని సిగరెట్ అంటారా మామ? తాగుతున్నావు. తాగితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అయితే నాకు జ్ఞానం కావాలరా, నేను తాగుతా. బాగుందిరా మామ, ఇప్పుడు నాకు జ్ఞానం వస్తుందా? మస్తు వస్తుందిరా మామ. సరేరా, నేను ఇంటికి వెళ్తున్నాను. అమ్మా, నాకు కొంచెం అన్నం పెట్టావా? సరే అమ్మా, నేను పండుకుంటున్నా, నువ్వు కూడా పండుకో. అమ్మా, అప్పుడే తెల్లారిపోయిందా? నిన్న సిగరెట్ బాగుండే, మళ్ళీ వెళ్ళి తాగుదాం. అరే, నేను ఇచ్చిండేది సూపర్ ఉండేరా, అంతకన్నా మించేమన్నా బాగుంటే రా. ఇగో ఇది తీసుకో. ఏందిరా ఇది? పౌడర్ లాగా ఉంది. దీన్ని డ్రగ్స్ అంటారా. దీన్ని తీసుకున్నాం అనుకో, మస్తు జ్ఞానం వస్తుంది. దీన్ని ఎట్లా వాడాలరా? చేజాపు. వీనికి ఎక్కువైంది, తీసుకెళ్ళాలి ఇంటికాడ ఇచ్చి పెడతాంపా. అమ్మా, నీ కొడుకు డ్రగ్స్ తీసుకుండు, మత్తు ఎక్కువైపోయింది, పడిపోయిండు, తీసుకొచ్చినావు. నా కొడుకు డ్రగ్స్ తీసుకోవడం ఏందయ్యా? నా కొడుకు మంచిగా చదువుకుంటాడు, ఇట్లాంటి పనులకు పోడయ్యా. రామసక్కని కొడుకా సుగుణాలా నిండుకుండా, రామసక్కని కొడుకా సుగుణాలా ముత్తు బిడ్డ. డ్రగ్స్ కు నువ్వెట్లా బానిసవైపోతివో నా కొడుక, మన బతుకులెట్లా ఆగం చేసినవో. సందెల్లో నా కొడుక, నువ్వు అందరిలో మేటివి బిడ్డ. చుట్టపక్కలకు కొడుక, నేను చెప్పుక మురిసిన బిడ్డ. నీ మత్తు మాయ నీకెట్లా అంటే నువ్వు నలుగుట్లు నగుబాటు చేస్తేవు. అప్పుడే తెల్లారిపోయిందా? మళ్ళీ డ్రగ్స్ తీసుకుందాం. అరే, నేను ఇచ్చిన డ్రగ్స్ బాగుందిరా, ఈసారి కొంచెం ఎక్కువ ఇయ్యవా? తీసుకో. నేను చచ్చిపోతున్నారా?
చచ్చిపోతున్నా. అమ్మా సారీ అమ్మా. అమ్మా నా కొడుకేమైనా కనిపించిండా? అయ్యా మా కొడుకేమైనా కనిపించిండా? అమ్మా నీ కొడుకాడా డ్రగ్స్ మొత్తం ఎక్కువైపోయి చనిపోయిండమ్మా. అయ్యో 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 నరసింహ లేవురా, లేవు నరసింహ, నరసింహ లేవు, లేవు నరసింహ. నరసింహ ఎంత పని చేస్తురా? నేను ఒక్కగా నొక్క కడుగురా. నీ మాయదాని ముందు నీకెట్లా అలవాటు నరసింహ? ఇంకెందుకోసం బతకాలా? ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. సుధా, సుధా ఏంటండి ఎంతసేపు అయింది వచ్చి? వచ్చినప్పటి నుండి కూని రాగాలతో ఆపసోపాలు పడుతున్నా, వినిపించడం లేదా? వినిపించింది. ఏంటి మంచి విషయాల మీద ఉన్నారు? టెట్టడాయ్. ఏంటది? చెప్తా, ఇలారా. అది డాడ్, మామ్, మమ్మీ, yes నేను 10th పాస్ అయ్యా. వెళ్ళండి రా. నాకు తెలుసురా నువ్వు పాస్ అవుతావని. నువ్వు నా కొడుకురా. రే నాన్న, నాకు కూడా పెట్టండి రా. చాలు చాలు. రే నువ్వు కళ్ళు మూసుకో, చేయి చాపు. టెట్టడాయ్. నువ్వు అడిగిన కొత్త బైక్, స్పెషల్లీ డిజైన్, 800cc ఇంజన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్, 200 km/h, స్మూత్ రైడింగ్, ఎంజాయ్. yes thank you dad, I love you dad. yeah yes yes. సుధా, ఏంటిది శ్రీధర్? వాడికి బైక్ ఏంటి అప్పుడే? వాడి వయసు ఎంత? పిల్లలు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారో చూస్తున్నావు కదా. వాడు ఇప్పుడు టీనేజర్. నేను వాడి వయసులో ఉన్నప్పుడు నాకు కనీసం తొక్కడానికి సైకిల్ కూడా లేదు. అందుకే నేను మిస్ అయిన ఆ టీనేజ్ లైఫ్ ని వాడు ఎంజాయ్ చేస్తుంటే చూడాలనుకుంటున్నా. మరి అంత పెద్ద బైక్ భయంగా ఉందండి. డోంట్ వర్రీ, పద. శ్రీధర్, శ్రీధర్, ఓ మధు, మీరా? రండి రండి, కూర్చోండి. అవన్నీ తర్వాత. మీ అబ్బాయి రోడ్ పక్కన పార్క్ చేసిన కారుకి డాష్ ఇచ్చాడు తెలుసా? అయ్యో, మా వాడికి దెబ్బలేమైనా తగిలాయా అండి? ఆడికెందుకు తగులుతాయి? చచ్చేది మేమైతే. అరే దాని సరిగా కంట్రోల్ కూడా చేయలేకపోతున్నాడు. అయినా పిల్లోడికి అంత పెద్ద బైక్ కొనిచ్చిన వెదవెవడో తెలుసుకుందామని వచ్చా. జాగ్రత్తగా మాట్లాడండి. వాడికి నేనే కొనిచ్చా, మీకేమైనా ప్రాబ్లమా? అంటే మీ సంతోషం కోసం ఎదుటి వాళ్ళని బలి చేస్తారా? వాట్ డు యు మీన్? ఐ మీన్ అక్కడ కార్కి బదులు మనిషి ఉంటే చచ్చిపోయింటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి? ఎవ్వరికేం కాలేదు కదా. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. నువ్వు ఉండవే. నాన్సెన్స్. ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారే. అరే పిల్లలండి, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? బై ది వే, మీ కార్ రిపేర్ కి ఎంత అవుతుందో చెప్పండి, పడేస్తా. అంతేగాని ఇలా ఇళ్ళ మీద మనుషుల మీద పడిపోకండి. అయినా రోడ్డు మీద ఎంతో మంది చస్తుంటారండి, అలాగని ప్రతి ఇంటికి వెళ్ళి
మొక్కలు తాపుచ్చుకుంటారా? నేనేం చెప్తున్నాను మీరేం మాట్లాడుతున్నారు? ఒక్కసారి అలా రోడ్ మీదకి వచ్చి చూడండి. లైసెన్స్ లేని వాడకుడు, కనీసం బండి నడిపే వయసు నిండని వాడకుడు రోడ్ మీద అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు దూసుకొచ్చే మిజైల్స్ లా ర్యాష్ డ్రైవ్ చేస్తుంటే ప్రాణాల చేతిలో పెట్టుకొని డ్రైవ్ చేయాల్సి వస్తుంది. తప్పు అని చెప్పాల్సిన ఇలాంటి తల్లిదండ్రులే ఏం జరిగినా మేము చూసుకున్నామని చెప్పడం కరెక్టా? బై ద వే, మీ కొడుకుని మీరే కష్టాలు పాలు చేస్తున్నారు, కానీ అది ఇప్పుడు మీరు గ్రహించే స్థితిలో లేరు. త్వరలోనే తెలుసుకుంటారు. బాయ్. నువ్వు యాక్సిడెంట్ చేసింది ఎవరికో కాదురా, మీ అమ్మకేరా. ఒక్కసారి నన్ను చూడమ్మా. నేను చేసిన తప్పుకి నాకెంత ఇష్టమే. మాకు దారి చూపిన కాళ్ళు ఒక్కసారి నన్ను చూడమ్మా. అమ్మా సారీ అమ్మా. అమ్మా నిజంగా తప్పేదైనా ఉంటే పిల్లాడు వాడికి ఎందుకంత బైక్ అని మీ అమ్మ చెప్పిందిరా. మీ కొడుకుని మీరే కష్టాల్లోకి నెడుతున్నారని అక్కడ వాళ్ళు చెప్పారు. అవేమి చౌకి ఎక్కించుకోలేవు. ఒక్క క్షణం వాళ్ళు చెప్పే మాట వింటే నీకు ఇలా అయ్యుండేది కాదే. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. మాయదారి మత్తులో జారిపోతే ముప్పురా, వెలుగునిచ్చే చదువులో చీకటడుగే తప్పురా. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. అమ్మలాలిని మించి ఉందా ఆమై కల్లో, నాన్న కూడా గుర్తురాడ ఆ నిమిషంలో. నిన్నే చూసి లోకం చీ అంటుంటే పాపం, నిన్నే కన్నా ప్రాణం ఏడుస్తోంది చూడు.
యువతే రేపటి భవిత. రేపటి తరాన్ని చక్కదిద్దుకొనే ఓ భవిత మేలుకొనండి. సమాజ అభివృద్ధి కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు అడుగులు వేయండి. భవిష్యత్తు అనేది మన చేతుల్లో ఉంది, కాపాడుకుందాం. రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ డ్రగ్స్ మాఫియా వలన ఎన్నో ప్రాణాలు, ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది తల్లుల గుండె కోతకి, కడుపు కోతకి కారణమవుతుంది ఈ డ్రగ్స్ మాఫియా. కళ్ళ ముందే కన్నబిడ్డలు రాలిపోతుంటే, డ్రగ్స్ మహమ్మారి మత్తులో పసివాళ్లు తమ జీవితాన్ని కోల్పోతుంటే గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నమే ఇది. యువతని రక్షిద్దాం, వారి భవిష్యత్తుని కాపాడుదాం. జై హింద్.